లీడర్స్ అంటే నలుగురికి ఇన్స్పైరింగ్ ఉండాలి. అసలు ఇష్యూ ఏంటంటే తిరుమల లడ్డులో కల్తీ జరిగినా కూడా కల్తీ జరగలేదని వైసీపీ ప్రచారం చేస్తుందని టీడీపీ వాళ్ళు గుంటూరులో ఫ్లెక్సీలు వేశారు. ఆ ఫ్లెక్సీల దగ్గరికి ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు గారు వచ్చి 24 అవర్స్ లో ఫ్లెక్సీని తొలగించకపోతే నేనే వచ్చి చించేస్తా. 24 అవర్స్ తర్వాత వచ్చాడు. బట్ టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు. సో ఆ సిచ్యువేషన్ లో స్టేట్ సీఎం అయిన సిబిఎన్ గారి మీద ఇలాంటి మాటలు మాట్లాడాడు. సో దాంతో టీడీపీ వాళ్ళు అంబటి ఆఫీస్ అండ్ ఇంటిపైన ప్రొటెస్ట్ చేసి కేసులు పెట్టారు. అండ్ ఫైనల్ గా పోలీసులు అంబటిని అరెస్ట్ చేశారు ఫుల్ సెక్యూరిటీతో లేట్ నైట్. 2 years బ్యాక్ అప్పటి సీఎం జగన్ గారి మీద టీడీపీకి సంబంధించిన పట్టాభి జగన్ గారిని బోసిడీకే అన్నారని వైసీపీ వాళ్ళు టీడీపీ ఆఫీస్ ని ధ్వంసం చేసి సిబిఎన్ గారి ఇంటి మీదకి దాడికి వెళ్లారు. దీనిపైన అప్పట్లో జగన్ గారు ఏమన్నారో ఒకసారి వినండి. ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజా కొడుకు అని. పట్టాభి బోసిడీకే అంటే దాని అర్థం మార్చేసి జైల్లో వేశారు. మరి ఇప్పుడు అంబటి ఏకంగా అదే మాట అనేశాడు. లెట్స్ బి న్యూట్రల్. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. లీడర్స్ అంటే నలుగురికి ఇన్స్పైరింగ్ ఉండాలి. మెయిన్ గా మన తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు మాట్లాడే మాటలకి పిల్లలకి వీళ్ళు మన లీడర్స్ అని చెప్పుకునే సిచ్యువేషనే లేదు. మీరేమంటారు? తప్పెవరిది? ఆర్ జస్ట్ లడ్డు ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారా? కామెంట్ చేయండి. చలో.